నిన్న మా ఇంట్లో చేపల పులుసు అండ్ మటన్ కర్రీ రెండెందుకు వండిరు అనుకోవచ్చు. చేపల పులుసు మా పిల్లలకి, మా ఆయనకి, మటన్ కర్రీ నాకు. ఎందుకంటే చేపలంటే మనం 10 అడుగుల దూరం ఉంటాం, అలాగే స్మెల్ అంటే గిలాస కూడా దూరం ఉంటాం అనమాట. చిన్నప్పుడు ఆ స్మెల్ అంటే పడకపోయేది. ఆ స్మెల్ ని చూస్తే నేను చేపలు తినడం మానేసిన. నాకు చిన్నప్పటి నుంచి చేపల కర్రీ అంటే అసలు అలవాటే లేదు. మ్యారేజ్ కాక ముందుకు మా ఇంట్లో చేపలు తెస్తే గొడవ పెట్టుకుని మరి గిలాస పక్కన పెట్టుకునేది. చేపల పుణ్యమా అంటూ నేను గిన్నెలు కూడా తోమిపోయేది అనమాట. పని అంతా తప్పించుకునేదాన్ని. పని కూడా అస్సలు చేయకపోయేది. చేపల కూర అయిపోయేంత వరకు. మా అమ్మ అనేది పెళ్ళైతే చేపలు తిని అత్తగారి ఇల్లు వచ్చినప్పుడు వండకుండా ఎలా ఉంటావో నేను అప్పుడు చూస్తా అనేది. మ్యారేజ్ అయ్యి పిల్లలయ్యేంత వరకు ఎలాగో అలాగో తప్పించుకున్నా, కానీ పిల్లలైనాక అస్సలు తప్పించుకోవడం అయితలేదు. వాళ్ళ కోసమైనా వండాల్సి వస్తుంది. యూట్యూబ్ లో చూసి అమ్మ వాళ్ళని, అత్తమ్మ వాళ్ళని అడిగి ఎలాగో నేర్చుకున్నా. తినాలని కూడా ట్రై చేసినా కానీ అస్సలు కాలేదన్నమాట. ఆ స్మెల్ ఇప్పటికీ నాకు అస్సలు నచ్చదు. ఇలాంటి రోజు వచ్చి నేనే ఫిష్ కర్రీ వండుతాను అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. అన్నట్టు మర్చిపోయాను, మీరు నాలాగా చేపలు తినరా? తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నేను ఫస్ట్ 2 ఉల్లిగడ్డలు, వెల్లిపాయలు ఆయిల్లో ఫ్రై చేసి పేస్ట్ చేసి చేపలకైతే కలిపాను. నా స్టైల్లో ఎలా చేశానో డీటెయిల్ గా ఒక వీడియోలో చెప్తాను. అన్నట్టు మర్చిపోయాను, వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాను. ఉంటాను మరి.